హాయ్ అందరికీ ఈరోజు నేను ఇంట్లో రుచిగా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా గోధుమ పిండి తీసుకొని తగినంత సాల్ట్ వేసి వాటర్ వేసి దోసపిండి ఎలా ఉండలు లేకోకుండా కలుపుకుంటామో అలా దోసపిండి కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకున్నాము ఒక అర్ధగంట లేదా హాఫ్ అన్ అవర్. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత కడాయిలో పోపు దినుసులు, ఆనియన్, పచ్చిమిర్చి చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని దూరగా వేయించుకొని అందులో టమోటా ముక్కలు కూడా వేసి అవి కూడా వేగిన తర్వాత అందులోకి క్యారెట్ తురుము కూడా వేసి కంప్లీట్ లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న దోసపిండి ప్రిపేర్ చేసుకున్నాం కదా గోధుమ పిండితో, అందులోకి వేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ అప్లై చేసేసి దోశ ఎలా అయితే వేసుకుంటున్నామో అలా వేసేసేసుకొని పైన కొద్దిగా ఆయిల్ వేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా దోశని కాల్చుకుంటున్నాము. ఇప్పుడు మనము పక్కన తీసుకుంటే హెల్తీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ. టమోటా కెచప్ లేదా చట్నీతో టేస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.